హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేకర్స్ వరల్డ్. ఇది మా తిరుపతి ట్రిప్లో డే 4 అండి. డే 3 అరుణాచలం కంప్లీట్ చేసేసుకొని దర్శనం రిటర్న్ అయిపోయాం తిరుపతికి. తిరుపతిలో ఫ్రెష్ అయిపోయి తిరుపతిలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే మేము వచ్చేసాము. సో టెంపుల్ లోపల ఫోన్ అలో లేదు కాబట్టి టెంపుల్ బయటే మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే అటాచ్ చేసాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. అక్కడ మొత్తం టీటీడీ తిరుమలలో ఎలా అయితే ఉంటుందో రిస్ట్రిక్షన్స్ అవన్నీ సేమ్ ఇక్కడ కూడా అలాగే ఫాలో అవుతున్నారు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మేము వెళ్ళినప్పుడు కొంచెం ఖాళీగానే ఉంది. దర్శనం అయిపోయాక అక్కడి నుంచి శ్రీ లలితా పీఠం అని ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది కూడా కింద తిరుపతిలోనే ఉంది. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఎంట్రన్స్ నుంచే చూస్తున్నారు కదా, అరటి చెట్లు అన్నీ గ్రీనరీతో చాలా బాగుంది. వెళ్తుంటేనే ఏదో పొలాల్లో వెళ్తున్న ఫీలింగ్ ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ కూడా టెంపుల్ లోపల రికార్డ్ చేసే ఫెసిలిటీ లేదు మనకి, సో అందుకని రికార్డ్ చేయలేకపోయాము. బట్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో గ్రీనరీ అంతా. అరటి చెట్లు, పూల చెట్లు, పక్కన ఆవులు. ఇక్కడంతా ఏదో క్లీనింగ్ అయితే జరుగుతుంది. మేము వెళ్ళిన రోజు ఇట్లా వర్కర్స్ వచ్చి క్లీన్ అయితే చేస్తున్నారు. టెంపుల్ బయటే ఇట్లా శివుడి విగ్రహం అయితే ఉంది. టెంపుల్ అయితే ఇట్లా ఉందండి. ముందు కొంచెం వాటర్ ఉన్నాయి, అందులో చిన్న చిన్న తాబేలు కూడా ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సింహద్వారంలా కనిపిస్తుంది కదా, అందులో నుంచి మనం గుడిలోకి ఎంటర్ అవుతాము. అక్కడ లోపల మనకి భారతదేశంలో ఉన్న శక్తిపీఠాలు అన్నిటి గురించి మనకి అక్కడైతే కనిపిస్తుంది. అమ్మవారి భాగాలు ఎన్ని చోట్ల అయితే పడ్డాయో వాటన్నిటి గురించి వివరిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా. టెంపుల్ లోపల వీడియో అయితే తీయకూడదని చెప్పారు, అందుకని ఆపేశాను. సో ఏ ఊరిలో అమ్మవారిది ఏ భాగం పడింది, అక్కడ ఏ శక్తిపీఠం ఫేమస్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మన దేశంలో ఏ ఏ చోట్ల 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, ఏది ఎక్కడ ఏ భాగం ఎక్కడ పడింది అనేది చాలా బాగా వివరించారు. చాలా బాగా అనిపించింది. ఇది టెంపుల్కి ఇంకొక వైపు ఇలా ఉంది. లోపల ఎవరో ఋషి తపస్సు చేసుకుంటున్నట్టయితే ఉంది. చాలా బాగా అయితే కట్టారు టెంపుల్. బయట నుంచే అమ్మవారి ఫోటో తీయడానికి ట్రై చేశాము. లలితాదేవి అమ్మవారు. అక్కడి నుండి వకులామాత టెంపుల్కి అయితే వచ్చాము. వెంకటేశ్వర స్వామి వారిని పెంచిన తల్లి వకులామాత. ఆవిడ ఆలయం కూడా తిరుపతిలోనే ఉంది. అక్కడికైతే వెళ్ళాము. కానీ మేము వెళ్ళే టైంకి టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. దర్శనం అయితే అవ్వలేదు, లోపలికి కూడా వెళ్ళలేదు. సో ఇది ఒక కొండ మీద అయితే ఉంది, చూసారు కదా. ఇక్కడ నుండి మనకి తిరుమల కొండలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి కూర్చొని అయితే మళ్ళీ వచ్చేసాము. టెంపుల్ అయితే చాలా హైట్లో ఉంది. చాలా స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళాలి మనం పైకి. వ్యూ అయితే బాగుంది. మొత్తం మన 7 కొండలు, తిరుమల కొండలన్నీ కనిపిస్తున్నాయి మనకి. అక్కడి నుండి తిరుపతిలో ఎంతో ఫేమస్ అయిన గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. గోవిందరాజుల స్వామి వారు వెంకటేశ్వర స్వామి వాళ్ళ అన్నయ్య. తిరుపతిలోనే ఈ టెంపుల్ చాలా ఫేమస్. రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని అయితే అస్సలు మిస్ చేయొద్దు. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకునేటప్పుడు కుబేరుని దగ్గర ఆ డబ్బులు అప్పుగా తీసుకుంటారు కదా, ఆ డబ్బులకి సంబంధించిన విషయాలన్నీ ఈ స్వామివారే చూసుకునేవారు. ఇదండి నాకు తెలిసిన చిన్న స్టోరీ. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.